దేవర మొదటి భాగం నుంచి వసూళ్లు సాధించినప్పటికీ సినిమా అవుట్పుట్ పట్ల ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ అయితే అప్పట్లోనే వినిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ప్రధానంగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ సంగీతం మాత్రమే ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని సీన్లను మరో లెవెల్ కి తీసుకెళ్లిందన్న అభిప్రాయమే ఎక్కువగా వచ్చింది. ఇక కొరటాల శివ మేకింగ్ పై, కథాసరళిపై మిశ్రమ స్పందన రావడంతో దేవరా 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు అప్పటి నుంచే నెలకొన్నాయి. కానీ కొరటాల ఈ ప్రాజెక్ట్ పై ఇంకా పనిచేస్తున్నట్లు టాక్ అయితే వస్తుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ బిగ్ బడ్జెట్ మూవీ వార్ 2 చివరి షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పక్కా 1000 కోట్ల మార్కెట్ ని కలిగిన బొమ్మగా చెప్పుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇంట్రెస్టెడ్ గా ఉండబోతుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఆ కలెక్షన్స్ అన్ని కూడా డబుల్ అవ్వచ్చు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా భారీ లెవెల్ ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది. ఇది హై వోల్టేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్. ఇలా వరుసగా 1000 కోట్ల బిజినెస్ గల సినిమాలు లైన్అప్ చేసుకుంటూ ఎన్టీఆర్ కి దేవరా 2 కూడా అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఇలా ఉండగా కొరటాల శివ మాత్రం దేవరా 2 స్క్రిప్ట్ పై మళ్ళీ పనిచేస్తున్నట్లు సమాచారం. మొదటి పాటికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే ఈసారి మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ ను ఫోకస్ చేయాలని డిసైడ్ అయిన కొరటాల శివ హిందీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా కథను కూడా ప్లాన్ చేస్తున్నాడట. మరి దీనిలో భాగంగా హిందీ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసినట్లు కూడా సమాచారం. ఇప్పటికే విలన్ పాత్రలో ఫస్ట్ పార్ట్ లో సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఇక న్యూ రోల్ కోసం త్వరలోనే రణ్వీర్ తో చర్చలు జరపనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే అసలు దేవరా 2 ఉంటుందా లేదా అన్న అనుమానాల మధ్య రణ్వీర్ సింగ్ పాత్ర ఉంటుందని అంటుండడం నమ్మకానికి కొద్దిగా కష్టంగానే ఉంది. కానీ ఎన్టీఆర్ క్రేజ్ నార్త్ లో పెరుగుతుండడంతో బాలీవుడ్ నుంచి బడా హీరోలు ఈ సినిమాలో ఉంటే మరింత ప్లస్ అవుతుందని కొరటాల ఆలోచించుండొచ్చు. ఇక మరోవైపు దేవరా 2 కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. కానీ కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ తో దేవరా 2 ఉంటుందని బలంగా చెప్పుకుంటున్నారు. కానీ తారక్ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ లో కూడా ఆ నమ్మకం కలగడం లేదు. ఏదేమైనా పూర్తిగా ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంది. కొరటాల స్క్రిప్ట్ ను అంతకు మించి అనేలా సెట్ చేస్తే తప్ప సెట్స్ పైకి రాకపోవచ్చు. ఇప్పుడు వార్ 2 అండ్ ప్రశాంత్ నీల్ మూవీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో స్పష్టత ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు దేవరా 2 విషయంలో సస్పెన్స్ గాసిప్స్ అయితే తప్పవు.